అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు, చాలా శుభదినం. ఏంటంటే ఎన్డీఏ కూటమి అయినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈరోజు మన రాష్ట్రంలో విజయం సాధించింది. అందుచేత అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ, అలాగే మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఏం చేద్దంటే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి అని చెప్పి అధికారం ఇస్తే 151 సీట్లు వాళ్ళ అధికార గర్వంతో ప్రజలందరినీ కూడా భయభ్రాంతం చేసి సంక్షేమ పథకాలు కూడా 100% కూడా అందించకుండా కేవలం వారి మనుషులకే, వాళ్ళ తాలూకు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా నిరుద్యోగ యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వారు వైసీపీ ప్రభుత్వం వారు నిరంకుశ పరిపాలన చేశారు. ప్రజలందరూ కూడా అంతా కూడా 5 సంవత్సరాలు గమనించారు. ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. సామాన్య పౌరుడి కానించి, వ్యాపారస్తుడి కానించి, ఉద్యోగస్తుడి కానించి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అవస్థలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఎక్కడి వరకు వచ్చిందంటే అది రాజకీయంగా మనకు ఎదురే ఉండకూడదు, మన మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ అణగదొక్కాలి అనే ఒక దురుద్దేశంతో గ్రామస్థాయి నాయకుల నుండి రాష్ట్ర స్థాయి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు వరకు కూడా అరెస్ట్ చేసి లోపల వేసేద్దాం, మనకు రేపొద్దున 2024 ఎన్నికల్లో ఎవరు పోటీ ఉండరో అనే ఒక దురుద్దేశం కలిగి ఆ విధంగా పరిపాలన సాగించుకుంటూ వచ్చేది. కానీ ప్రజలు ఇదంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలు 150 సీట్లు దేనికి ఇచ్చారు? ఒక సుస్థిర పరిపాలన అందించాలని, ప్రజలందరికీ కూడా 100% సంక్షేమ పథకాలు అందించాలని, ప్రజలందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అందించాలని చెప్పి ఇస్తే వాళ్ళ యొక్క నిరంకుశ పాలన వల్ల ప్రజలెవరికి కూడా 100% కూడా సంక్షేమ పథకాలు అందలేదు, గ్రామాలవి కూడా 100% కూడా అభివృద్ధి చెందలేదు. ఇదంతా గమనించారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేశారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టారు. ప్రతి చిన్న పని చేసుకునే కూలి పని చేసుకునే వ్యక్తి కూలీ లేకుండా చేశారు. కాపీ మేస్త్రులకు పని లేకుండా చేశారు. ఇసుక రేట్లు పెరిగిపోయాయి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర ప్రజలందరూ. ఉద్యోగస్తులందరూ ఇబ్బంది పడ్డారు. వ్యాపారస్తులందరూ అయితే ఈ రాష్ట్రాన్ని వద్ద ఎప్పుడు పోదామరా బాబు, మళ్ళీ ప్రభుత్వం వచ్చాక వద్దాం అన్నారు. రాజధాని లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో 2019లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఈనాటి కూడా అలాగే ఉంది. 1% కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకెళ్ళలేదు. అలాగే రాజధాని, ఒక రాజధాని కట్టకుండా 3 రాజధానులు కడతా అన్నారు. 3 రాజధాని వైజాగ్ రాజధాని చేస్తున్నారు, అక్కడ రాజధాని నిర్మాణం చేయలేదు. ఎక్కడిదక్కడే వదిలేసి కేవలం పట్టణంలోకి డబ్బులు అకౌంట్లు వేస్తున్నాం, మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది 175 అని చెప్పి వాళ్ళు బీర్బాలు పలికారు. కానీ ప్రజలు ఇదంతా కూడా నిశ్చితంగా గమనించారు. ఈవేళ ఫలితాలు చూస్తే 175 కాదు, 75 కూడా రాలేదు కదా, 10 సీట్లు కూడా రాలేదు కదా. కూటమి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి విజయ దుందుమి మోగించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నాయకుడు. ఆయన డబ్బు మీద ఆశ లేదు. డబ్బు మీద ఆశ ఎన్నో కోట్లు, 100 కోట్లు సంపాదించారు. ఆయనకు ఒకటే, ఈ ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం పడిపోవాలి, ఓట్లు చేయకూడదు అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని తీసుకొచ్చి కూటమిని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నాయకుడు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన భారతదేశం ప్రపంచ పటంలోనే, భారతదేశంలోనే ప్రపంచ పటం నెంబర్ 1 స్థాయిలో నిర్మించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించారు. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. కూటమి పవన్ కళ్యాణ్ గారి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. 136 సీట్లు ఓన్లీ తెలుగుదేశం. జనసేన 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు వచ్చింది. బీజేపీ 8 సీట్లు వచ్చాయి. అంటే ప్రజలందరూ 1 సైడ్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు 100% అందాలని చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతున్నారు.
9వ తారీఖు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో మేము ఇంటింటికి తిరుగుతాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు ఏదైతే అవసరమో అవన్నీ తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి అధికారులు ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకెళ్లి వాటన్నింటినీ కూడా ప్రజలకు అందేలా చేస్తాం. అలాగే గ్రామాల అభివృద్ధికి ఏ అయితే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కావాల్సిన కూడా వాటన్నింటినీ మేము అన్ని కూడా మా క్యాడర్ అందరూ కూడా చూసుకుని ఇక్కడ జనసేన క్యాడర్ కూడా కలుపుకుని తెలుగుదేశం పార్టీ నాయకులని అలాగే జనసేన ఎమ్మెల్యే గారిని నానాజీ గారిని కలుసుకుని ఈ గ్రామ అభివృద్ధి కూడా మేము అందరూ కూడా పాటుపడతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నానాజీ గారు కూడా అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో నా వెంట ఉన్న తెలుగుదేశం నాయకులందరికీ అలాగే జనసేన నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తున్నాను. ఇదంతా కూడా నాకు ఎల్లవేళ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాల వల్లే నేను ఈరోజు రాజకీయం చేస్తానంటే నా వెనకతున్న వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారు. వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుని గ్రామ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఎప్పుడు కూడా పాటుపడతామని చెప్పి తెలియజేస్తున్నాను.